ఒకవేళ బైబిల్ని నువ్వు క్యారీ చేస్తే, నువ్వు ముసలివాడైనప్పుడు బైబిల్ నిన్ను క్యారీ చేస్తుంది. హల్లెలూయా. బైబిల్ నువ్వు ఎత్తుకుని నడవగలిగితే, బైబిల్ నువ్వు ఎత్తుకుని నీ జీవితంలో నువ్వు నడవగలిగితే, బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు పెద్దవాడైనప్పుడు, నువ్వు ముసలివాడైనప్పుడు బైబిల్ నిన్ను క్యారీ చేస్తుంది. హల్లెలూయా. అందుకనే పెద్ద పెద్ద భక్తులు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మనం బైబిల్ చదివేటప్పుడు మనకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? మనం బైబిల్ 2 విషయాలు తెలియపరుస్తుంది. ఒకటి దేవుని గురించి తెలియపరుస్తుంది, రెండవది మన గురించి తెలియపరుస్తుంది. బైబిల్ చదివిన చాలామంది, బైబిల్లో తప్పులు వెతుకుతున్న చాలామంది ఈ రోజున అనే మాట ఏంటో తెలుసా? బైబిల్లో తప్పులు ఉన్నాయని నేను ఎదుగుతున్నాను, అయితే బైబిల్ నాలో తప్పులు గమనించింది, బైబిల్ నాలో తప్పులు చెప్పింది, బైబిల్ నన్ను తప్పుడు వాడిని రుజువు చేస్తుంది. ఎలాగో తెలుసా? బైబిల్లో ఉన్న వాక్యం సత్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. 1500 సంవత్సరాలు డిఫరెంట్ కాలంలో, అంటే డిఫరెంట్ సమయంలో డిఫరెంట్ వ్యక్తులు రాసింది ఒకరి గురించే, అది యేసయ్య గురించి. ఇది సాధ్యమా? మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా.